200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో ఐఐటి మద్రాస్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనింగ్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యమహా కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరంలో లాంచ్ చేయబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అవడం జరిగింది అనమాట. ఇది క్యామోఫ్లేజ్ ఇమేజెస్ అయితే లీక్ అవడం జరిగింది. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ని యమహా కంపెనీ వాళ్ళు రివర్ ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అంటే రివర్ ఇండి వాళ్ళు ఆల్రెడీ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు కదా, ఇంచుమించుగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని వీళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే సేమ్ 14 ఇంచ్ వీల్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ లో కనిపిస్తున్నాయి. బట్ ఇనిషియల్ గా ఫ్రంట్ ఉన్న డిజైన్ పరంగా ఏదైతే ఉందో కొంచెం మార్పులతో అయితే మన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ ధరల వివరాలు కానీ ఇంకా అయితే వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మార్కెట్ లోకి కేటీఎం ఎలక్ట్రిక్ బైక్ రాబోతుందండి. తాజాగా ఆస్ట్రియాలో కేటీఎం కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ని అయితే వాళ్ళు రివీల్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేయలేదు. కానీ సో ప్రీవియస్ గా ఎవరైతే కేటీఎం బైక్స్ చూస్తూ ఉంటారో సిమిలర్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఎక్స్పెక్టెడ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సుమారుగా 5.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండొచ్చని ఒక అంచనా అయితే వేస్తున్నారు. అలానే దీని రియల్ రేంజ్ సుమారుగా 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉండొచ్చని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో సుమారుగా ఒక 200-250 సీసీ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి కేటీఎం కంపెనీ వాళ్ళు అయితే తమ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం, బట్ ఇది ఇప్పట్లో అయితే లాంచ్ అయ్యే అవకాశం లేదండి. ఇనీషియల్ స్టేజెస్ లో జస్ట్ ఒక మోటో షోలో మాత్రమే దీన్ని రివీల్ చేస్తారన్నమాట. మరి అది ఎప్పుడు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ అవుతే ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే టెర్రా మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి కైరో ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ ఆటో అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది ఒక ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో. ఒకసారి చార్జ్ పెడితే 200 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకి 55 కిలోమీటర్లు అనమాట. అలానే ఇది 0 నుండి 28 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని 5.6 సెకండ్లు చేరుకోగలదని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. యాజ్ ఆఫ్ నో వీళ్ళు L3 సెగ్మెంట్ లోనే ఉన్నారు. బట్ L5 సెగ్మెంట్ లో కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కొత్త ఎలక్ట్రిక్ ఆటోస్ మార్కెట్ లో తీసుకొస్తానైతే చెప్తున్నారు. 2020 సంవత్సరం ఎండ్ కల్లా ఒక 100 డీలర్షిప్స్ భారతదేశ వ్యాప్తంగా అయితే ఓపెన్ చేయాలి. అలానే మంత్లీ ప్రొడక్షన్ వచ్చి 5,000 వాహనాలకి రీచ్ అవ్వాలనేది వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఒక 130 ఐటీఐ సంబంధించిన కాలేజెస్ లో వీళ్ళు ఈవీ సంబంధించిన ట్రైనింగ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఈవీ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటివ్ చేశారు. దీనికోసం మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు 3.9 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. సో వీళ్ళ మెయిన్ ఉద్దేశం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన సర్వీస్ కూడా ఇంపార్టెంట్. సో దీనికోసం వీళ్ళు ఐటీఐ సంబంధించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈవీ సంబంధించిన ట్రైనింగ్ కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 4,100 మంది స్టూడెంట్స్ కి ఈవీ టెక్నీషియన్స్ గా తయారు చేయాలి. ఇనిషియల్ మొత్తం ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి అలా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశం అయితే పెట్టుకున్నారు. ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఎలక్ట్రిక్ కార్స్ అనే కాకుండా హైబ్రిడ్ కార్స్ సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ పర్టికులర్ టెక్నికల్ సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఇనిషియేటివ్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆ కోర్సులో ఏమేమి టాపిక్స్ ఉంటాయో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫౌండేషన్ టు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్ అండ్ కన్వర్షన్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోటార్ డ్రైవ్స్ ఫర్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్, పవర్ కన్వర్టర్ డిజైన్ ఫర్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్, వెహికల్ డైనామిక్స్, బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ, డిజైన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ మెషిన్స్ ఫర్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ ఎక్సెట్రా. సో ఇవి మేజర్ టాపిక్స్ అనేవి ఈ ఎంటెక్ సంబంధించిన సంవత్సరాలు అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు పికప్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. సో పికప్ కంపెనీ వాళ్ళకి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్స్ యొక్క లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1,050 కేజీల లోడ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ సంబంధించిన రేంజ్ చూసుకున్నట్లయితే 190 నుండి 220 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు. అలానే ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్స్ ఏదైతే ఉన్నాయో CCS Type 2 ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఫాస్ట్ గానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళ MOU లో భాగంగా జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు 300 ఎలక్ట్రిక్ పికప్ ట్రక్స్ అయితే సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాధరపురంలో ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. బస్సు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి 750 బస్సులు. ఈ 750 బస్సుల్లో విజయవాడకి 100 ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది అనమాట. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం 132/33 kV సంబంధించిన హై టెన్షన్ సంబంధించిన పవర్ సప్లైని కూడా ఏర్పాటు చేయడం
కోసం పవర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. మొత్తం 15 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మన విజయవాడలో చాలా ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ బస్సులు అయితే చూడవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట. సహాదర అనే ఒక ప్రాంతంలో ఉదయం సుమారుగా 6:40 ప్రాంతంలో అయితే ఎక్కడైతే ఈ రిక్షాస్ ని ఛార్జింగ్ పెట్టుకుంటారో ఆ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వల్ల 2 చనిపోవడం జరిగింది, అలానే 4 గాయాలు అవడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ ఫైర్ ఇన్సిడెంట్ ని అదుపులోకి తీసుకురావడం కోసం 8:30 టైం కల్లా అదుపులోకి తీసుకొచ్చామని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇక్కడ ఫైర్ జరిగిందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 49 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో ముఖ్యంగా 2 మేజర్ నగరాలు అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఒకసారి ఎక్కడెక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారో చెక్ చేద్దాం. ముంబై మరియు పూణే నగరాలు అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. నాగపూర్ లో 13 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. రత్నగిరి, సింధుదుర్గ్ లో ఒక్కొక్క ప్రాంతానికి 10 చొప్పున ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. పూణేలో 9 ఛార్జింగ్ స్టేషన్స్, ఛత్రపతి సంభాజీ నగర్ లో 7 ఛార్జింగ్ స్టేషన్స్, ముంబైలో 6 ఛార్జింగ్ స్టేషన్స్. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ రెడీ ఫ్యూచర్.